వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. 37వ దావీదు కీర్తన 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నమ్మకత్వం విషయములో చాలా సూటి అయిన మాట ఇది. ఆయన ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు. మనం అనేక సార్లు మన తలంపులలో, మన మార్గాలలో, మన క్రియలలో నమ్మదగని వారముగా ఉన్నప్పటికీ మన ఎడల ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. నీ మార్గాలలో నీవు తడబడినప్పుడు, నీవు బలహీనపడుతున్నప్పుడు, భారము ఇంక మోయలేను, కుప్పకూలిపోతానేమో అని నీకు అనిపించినప్పుడు, ఒక్కోసారి మొత్తం అయిపోయింది, నా పని ఇక ముగిసిపోయింది అని నువ్వు ఆశలు వదిలేసుకున్న సమయాలలో నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతాం. ఎవరిని ఆశ్రయించాలో, ఎవరిని నమ్మాలో కూడా ఆలోచించలేని పరిస్థితికి దిగజారిపోతాం. ఆఖరికి మన మీద మనకే నమ్మకం పోతుంది. వాగ్దానాలు చేసిన ప్రతి వారిపై నమ్మకం, అవసరమైనప్పుడు నీతో నేనున్నాను, నీ ప్రక్కన నిలుచుంటాను అని నీకు మాట ఇచ్చిన వారందరి మీద కూడా నమ్మకం పోతుంది. ఇలాంటి అనుభవాలు మన జీవితాలలో ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప ఉండే ఉంటాయి. కానీ ఆశలు వదిలేసుకోవలసిన సందర్భంలో, ఆశలు అడగారుతున్న సమయంలో, నువ్వు బలహీనపడిపోయి కుప్పకూలిపోబోతున్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను నమ్ముకో, నీ కార్యము నెరవేర్చటానికి ఆయన నీతో పాటు ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన సమర్థుడు. ఇంతవరకు నీ స్వశక్తిని నమ్ముకొని, లోకమును దాని ఆశలను నమ్ముకొని ఆయనకు దూరస్తుడుగా ఉన్నావేమో. ఈ దినము నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. నేనింకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. లోకాన్ని నమ్ముకొని ఉండొచ్చు, నువ్వు ఎరిగిన నీ ప్రియులను, స్నేహితులను నువ్వు నమ్మి ఉండొచ్చు. ఏవి కూడా నీకు ఆదరణ కలుగు చేసి ఉండకపోవచ్చు. ఇవన్నీ నీకు నెమ్మది లేని పరిస్థితిని తీసుకుని వచ్చి ఉండొచ్చు. నీ స్వశక్తిని నమ్ముకున్నా, నీ చుట్టూ ఉన్నవారిని నమ్ముకున్నా, లోకాన్ని నమ్ముకున్నా నువ్వు ఆశించిన ఫలితాలు రాక నిరాశలో, నిస్పృహలో నువ్వు కొట్టుమిట్టలాడుతున్నావేమో. ఒక్కసారి యేసయ్యను నమ్మి చూడు. మాట ఇచ్చి తప్పని దేవుడు ఆయన. ఆయనను నమ్ముకొని నీ భారం ఆయన మీద ఉంచు. నువ్వు నమ్మి ఆయన చేతికి నీ మార్గాన్ని అప్పచెప్పు. నమ్మి నీ కార్యాన్ని ఆయన చేతికి అప్పగించు. ఆయనొక్కడే నీ కార్యమును నెరవేర్చగలిగిన వాడు. అగమ్య గోచరముగా ఉన్న నీ మార్గాన్ని ఆయన చేతికిచ్చే. చీకటి కమ్ముకుంటున్న నీ మార్గాలను ఆయనకు అప్పచెప్పు. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపు చేయగలడు. మెట్టగా ఉన్న నీ స్థలాలను ఆయన సరళము చేయగలడు. అనేక సార్లు పరిస్థితుల ప్రభావము చేత కృంగిని స్థితిలో ఉన్న నేపథ్యములో ఎంతకాలము నా బ్రతుకు ఇలా అని ఆలోచించే నేపథ్యంలో ఉన్నావేమో.
నువ్వు చేయవలసింది ఒక్క పని. నీ పరిస్థితులన్నిటి వైపు ఎంతకాలము చూస్తావు? వాటిని దాటి నీ కార్యము సఫలము చేయగలిగిన వాడు, సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుని వైపు ఒక్కసారి నీ హృదయాన్ని తిప్పుకో. హృదయాంతరాలలో ఉండి ఆయనకు సమర్పణ చేసుకొని ఆయనను నమ్ముకో. నీ మార్గం ఆయనకు అప్పగించు. నీ ఒడిదుడుకులు, నీ దుఃఖం, నీ వేదన సమస్తం ఆయనకు అప్పచెప్పు. నమ్ముకో. లేఖనమంటుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందునని లేఖనం నిన్ను బలపరుస్తుంది. ఈ నూతన దినాన్ని సడలని విశ్వాసముతో, సంపూర్ణమైన నమ్మికతో ఆయన తట్టు చూస్తూ నీ సమస్త భారాన్ని ఆయన చేతికి అప్పగిస్తూ ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. అనేక ప్రయాసలలో నేను ఆధారపడిన సమస్తమును నేను కోల్పోయి నిరాశలో కృంగి ఉన్న నాతో ఆదరణకరమైన మీ వాగ్దానము ద్వారా నన్ను బలపరిచారు. మిమ్మల్ని నమ్ముకోవటానికి నేను ఇష్టపడుతున్నాను. నా హృదయాన్ని నీ తట్టు తిప్పుకొని నా జీవితాన్ని నీ పాదముల యొద్ద ఉంచి నేను సాగిలపడుతున్నాను. నా ప్రతి కార్యాన్ని నెరవేర్చి చీకటి క్రమ్మిన నా బ్రతుకుల మీద వెలుగు ప్రకాశింపచేసి మీ కొరకు సాక్షిగా వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.